ఎక్కడ చెరువుల చేపలున్నా మొట్టమొదట పట్టుకునే అధికారం అవకాశం కులవృత్తి గంగపుత్రులదే. దీని ఓట్లకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చేపల పిల్లలతోటే ఇప్పుడు ఈ ముదిరాజు బిడ్డల జీవితాలు మొత్తం మారిపోయినాయి కదా, అందరు కోటీశ్వర్లు అయినారు కదా, మళ్ళీ ఎందుకు ఈ ధర్నాలు? ఏదో పెద్ద జోక్ అన్న ఇది. ఎందుకంటే అది అసలు చేపల వృత్తి అనేది ఓవరాల్గా అయితే మా దగ్గర మొత్తం రాష్ట్రంలో ఉన్న దాంట్లో ఒక 5% ముదిరాజులే చేసుకొని బ్రతికే ఒక చిన్న వృత్తి. మేమేమంటాం అంటే అసలు ముదిరాజుడు ఒరిజినల్గా ఆలోచన చేస్తే అది మా కులవృత్తి కాదు, మాది అది ఉపాధి కులవృత్తి, మాకు బ్రతకడానికి చేసుకోవడానికి. రాష్ట్రంలో ఉన్న ప్రతి బెస్త సోదరునికి ఇందులో సంపూర్ణమైన అవకాశం వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ బెస్త వాళ్ళకే ఇస్తారు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టేదే వాళ్ళ వృత్తి, ఇంకో పని చేయరు వాళ్ళు. దుంపగడ్డలు అమ్ముడు, ఎల్లేరుగడ్డలు అమ్ముడు, మా తెనుక్కులవలా భూమిలో తవ్వుకొచ్చి ఎల్లేరుగడ్డలు చెర్లకు పోయి దుంపగడ్డలు తెచ్చి బండ మీద తెల్లకి గడిగి కుండలు ఉడకబెట్టి గంపల పోసుకొని ఎత్తుకొని దుంపగడ్డలు అవ్వో అని ఊరికి తిరిగి అమ్మి బతికిన మాది ముదిరాజు జాతి. మాకెవరు నౌకరి కూడా ఇయ్యడు, రాజులమాట మేము పండ్ల ఫలం అమ్ముకుంటాం. యాక్చువల్గా ఫిషర్మెన్స్ ఎవరంటే గంగపుత్రులే. చేపలు పట్టే వృత్తి ఎవరిది అంటే గంగపుత్రులది. ముదిరాజులు వాళ్ళకి భూమి వ్యవసాయము, వాళ్ళు కూడా మేము గొప్పోళ్ళుగానే వాళ్ళు చెప్పుకుంటా ఉంటాం. 100% గంగాపుత్రులు చారిత్రకంగా సాంస్కృతికంగా మత్స్యకారులు, సాంప్రదాయంగా మత్స్యకారులు. దాన్ని ఎవరు కావాలని సత్యం అది. ముదిరాజులు, ఐ బిలాంగ్స్ టు దట్ ముదిరాజ్ కమ్యూనిటీ, ఐ హెయిల్స్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ. అయినప్పటికీ కూడా ముదిరాజుల యొక్క పూర్వకాలపు వృత్తి, వంశపారంపర్యమైన వృత్తి ఇది కాదు. వాళ్ళకు వృత్తి ఈ వృత్తి కాదు, వాళ్ళ మత్స్యకారుల వృత్తి కాదు. నేను ఎక్కడో పల్లెటూరులా వ్యవసాయం చేసుకొని, లేకపోతే మా ముదిరాజు కుల వృత్తి పండ్లు అమ్ముకొని 60 ఏళ్ల వయసు దాటిపోయినాక నేను ఈ టీవీకి వచ్చి పాడు నా జన్మ ధన్యమైంది.